అన్సేఫ్ కైండ్ ఆఫ్ క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటాం. ఈ టర్మ్ విని మీరు అందరూ భయపడిపోయి ఉంటారు. కానీ వన్ థింగ్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇస్, చాలా మందికి మనకు చెవిలో హోల్ పడిందండి, చెవి నుంచి చీమ్ కారుతుంది అండి అని చెప్తూ ఉంటారు. కానీ వెన్ డు వీ టేక్ దిస్ సీరియస్లీ అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మనకు జనరల్గా చెవు భాగంలో మన ఇయర్ డ్రమ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పార్స్ టెన్సా అంటాము, ఒకటి పార్స్ ఫ్లాసిడా అంటాము. ఈ పార్స్ టెన్సాలో వచ్చే ఏదైతే హోల్స్ ఉంటాయో దాన్ని సెంట్రల్ పర్ఫరేషన్స్ అంటాం అన్నమాట. అంటే మీకు ఒకవేళ ఈ పార్స్ టెన్సా భాగంలో ఒకవేళ హోల్ వచ్చింది అంటే దాన్ని సేఫ్ టైప్ ఆఫ్ క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటాం అన్నమాట. సో ఇది సేఫ్ ఎందుకు అంటున్నాము అంటే దీనివల్ల వేరే కాంప్లికేషన్స్ రావడం చాలా రేర్ అన్నమాట. అందుకే మనం సేఫ్ అంటున్నాం దీన్ని. అదే మనకు చెవు పైన భాగం అంటే మనకు ఇయర్ డ్రమ్ ఏదైతే ఉంటుందో దాని పైన భాగంని పార్స్ ఫ్లాసిడా అంటాం అన్నమాట. ఆ భాగంలో ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, హోల్ పడినా, లేకపోతే కొలెస్ట్రిటోమా అంటాం అన్నమాట. అంటే ఇది ఒక బోన్ని తినే వ్యాధి. సో అలా ఏమైనా ఉంటే దాన్ని అన్సేఫ్ సిఎస్ఓ అంటాం అన్నమాట. అన్సేఫ్ ఎందుకు అంటే ఈ కొలెస్ట్రిటోమా ఏదైతే మనకు చెవిలో ఉంటుందో అది ఇట్ హ్యాస్ అ ప్రాపర్టీ టు స్ప్రెడ్ and also damage the bone surrounding it. సో మనకు చెవు వెనకాల భాగంలో మాస్టాయిడ్ బోన్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఈ కొలెస్ట్రిటోమా అనేది దీని డిస్ట్రక్టివ్ ప్రాపర్టీస్ వల్ల ఆ మాస్టాయిడ్ బోన్ వరకు కూడా ఎక్స్టెన్షన్ ఉండొచ్చు. ఇన్ కేస్ ఈ ఎక్స్టెన్షన్ అలానే బోన్ని తింటూ వెళ్తే మనకు బ్రెయిన్కి ఇంకా చెవుకి మధ్యలో ఒక సన్న బోన్ ఉంటుందన్నమాట. అది కూడా ఎరోడ్ అయిపోయి మనకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్సేఫ్. ఇలా ఉన్నప్పుడు మనకు జనరలీ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే మనకు చెవు నుంచి చీమ్ ఏదైతే కారుతుందో అది కొంచెం ఉన్న బాగా చెడు వాసన ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు మనకు చెవు నుంచి రక్తం కూడా రావచ్చు. అనదర్ థింగ్ ఇస్ దీంతో పాటు మనకు చక్కర రావడం కానీ, వినికిడి బాగా తగ్గిపోవడం కానీ కూడా ఉండొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళకైనా మీకైనా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే what you have to do is you have to come to the hospital, immediately ENT consultation తీసుకొని మనకు ఎగ్జామినేషన్ చేసుకొని ఎండోస్కోపీ కానీ, సిటీ స్కాన్ కానీ, చెవు పరీక్షలు కానీ చేయించి ఈ వ్యాధి గురించి తెలుసుకొని దాని ప్రకారంగా మనం సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే సర్జరీ చేసి ఈ కొలెస్ట్రిటోమాని తీయడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకు? Because we have to prevent the progression. So please be careful about this kind of disease and వెంటనే హాస్పిటల్కి రండి. థ్యాంక్ యూ.